హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. భగవద్గీత మన సనాతన ధర్మం. సనాతన ధర్మమే భగవద్గీత. పరమాత్ముడు ప్రసాదించిన ఆ భగవద్గీతలోని 7వ అధ్యాయం వివరణ తెలుసుకుందాం. మీరు ఎంతో పనిలో బిజీగా ఉన్నా కనీసం ఫోన్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని వినడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు పలుకుతున్నాడు, ఓ అర్జున, నా యందు మాత్రమే మనసు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నువ్వు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో ఇప్పుడు వినుము. ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమి తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను నీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. మరి పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి మరియు అహంకారము, ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు. ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి, కానీ దానికి అతీతంగా ఒక గొప్ప బాహువులు గల అర్జున, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవశక్తి, ఆత్మశక్తి. అది ఈ జగతి యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము, మరియు నాలోనికి ఇది అంతా లయమైపోతుంది. నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జున, పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి. నీటి యందు రుచిని నేనే, ఓ కుంతిపుత్రుడా, మరియు సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేనే. వేదములలో నేను పవిత్ర ఓంకారమును, ప్రణవమును, ఆకాశంలో శబ్దమును, మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును, భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను, మరియు అగ్నిలోని తేజస్సును నేను. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపస్సులలో తపస్సును నేనే. ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూలబీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే. భరతవంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధము కానీ శాస్త్రసమ్మతమైన లైంగిక క్రియలను నేనే. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము, రజస్సము, తామసము నా శక్తి ద్వారానే వ్యక్తమైనవి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడును. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకులోనై ఈ లోకంలోని జనులు అనశ్వర్యమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవశక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది, కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. 4 రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యరు. జ్ఞానము లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిమ్నస్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైన వారు, మరియు అసురి ప్రవృత్తి కలవారు. ఓ భరతశ్రేష్ఠుడా, 4 రకముల ధర్మపరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానమునందు స్థితులై ఉన్నవారు. వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. నా యందు భక్తితో ఉన్న వారందరూ నిజముగా ఉత్తములే, కానీ జ్ఞానంతో ఉండి దృఢ నిశ్చయం కలిగి బుద్ధి నా యందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.
భౌతిక ప్రపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆయా కర్మకండలను ఆచరిస్తారు. భక్తుడు విశ్వాసంతో ఏ దేవత స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను. శ్రద్ధ విశ్వాసం కలిగి ఉన్న భక్తుడు ఆ దేవతని ఆరాధించుము మరియు కోరుకున్న సామగ్రిని పొందును. కానీ నిజానికి ఆ ప్రయోజనాలన్నీ సమకూర్చి పెట్టేదే నేను. కానీ ఈ అల్పజ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతల లోకానికి వెళ్తారు. అదే సమయంలో నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. పరమేశ్వరుడైన నన్ను శ్రీకృష్ణుడని ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా యొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. నా యోగ మాయాశక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానం లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పు చెందని వాడినని తెలుసుకోలేరు. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్ అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు, కానీ నేను ఎవరికి తెలియను. ఓ భరత వంశస్థుడా, రాగద్వేషములనే ద్వంద్వములు మోహము నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటేచి భ్రమింపజేయబడుచున్నది. పుణ్యకార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహం నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పంతో పూజిస్తారు. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందడానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. సమస్త ఆదిభూత ఆది దైవం మరియు ఆది యజ్ఞము అంటే యజ్ఞములకు ఈశ్వరుడు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. భౌతికీతలోని 7వ అధ్యాయం గురించి, జ్ఞాన విజ్ఞాన యోగం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు. అనువనుమున కొలువైంది ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ఆ కరుణామయుడు, కలియుగ అవతార పురుషుడు అని ఆ భగవంతుడు ఎంత చక్కగా వివరించిన తీరు 7వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. సనాతన ధర్మాన్ని పిల్లలకు నేర్పించే ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లడంలో నా వంతుగా కృషిగా ఈ ఛానల్ స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు భగవద్గీతలోని 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అన్నిట నేనే, అనువనువున నేనే అని పరమేశ్వరుడు వివరించిన తీరుని అప్పుడు ఆ జగన్నాథుడు, ఆ భగవానుడు పలికిన తీరుకు మళ్ళీ అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. ఓ పరమేశ్వర, బ్రహ్మన్ పరమసత్యము అనగా ఏమిటి? ఆధ్యాత్మము ఆత్మ అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని ఆదిభూతం అంటారు? మరి ఎవరిని ఆది దైవం అంటారు? శరీరంలో ఆది యజ్ఞం అంటే ఎవరు? మరియు ఆయనే ఆది యజ్ఞం ఎట్లా అయినాడు? ఓ కృష్ణ, దృఢమైన మనసుతో ఉన్నవారికి మరణ సమయంలోనూ తెలియడ ఎలా సాధ్యమో అని అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు. సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మం అందరు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే ఆధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులని కర్మ లేదా ఫలాపేక్షత ఉన్న చర్యలు అంటారు. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, నిరంతరం మారుతూ ఉంటే ఈ భౌతిక సృష్టిని ఆదిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపముని ఆది దైవం అంటారు. సర్వభూతముల హృదయములలో నివసించే నేను ఆది యజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు అని పిలువబడతాను. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతిపుత్రుడా, ఇప్పుడు అదే ధ్యాసలో ఉండటం వలన
ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు. కాబట్టి సర్వకాలము యందు నన్ను స్మరిస్తూనే ఉండుము, మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా నీ చెయ్యుము. నీ మనసు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నువ్వు తప్పకుండా నన్నే పొందుతావు. ఈ విషయంలో సందేహం లేదు. అభ్యాసంతో ఓ పార్థ, నిరంతరంగా మనసుని ఎట్టుపోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నం చేస్తే నువ్వు తప్పకుండా నన్ను పొందగలవు. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకటికి అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసం చేత లభించిన అచంచలమైన మనసుతో ప్రాణములను కన్నుబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుణ్ణి అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. వేద పండితులు ఆయనను నాశనం చెందనివాడు అని చెప్తారు. ఆయనలో ప్రవేశించడానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తంగా విశదపరుస్తాను. శరీరం యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనసుని హృదయస్థానము యందే నిలిపి ప్రాణములను ముఖ్య స్థానంలోకి లాగి, అంటే తల స్థానంలోకి లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానముల స్థితుడై ఉండవలెను. పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారం జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ఓ పార్థ, అన్యన్య చింతముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేనే సులభముగానే దొరుకుతాను. ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖము నిలయము మరియు తాత్కాలికమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధిస్తారు. బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకంలో అన్నిటిలోనూ నువ్వు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు ఓ అర్జున. కానీ నా ధామమునకు చేరిన పిదప ఓ కుంతిపుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు. 1000 చతుర్యజ్ఞము గల కాలము బ్రహ్మదేవునికి ఒక రోజు అంటే కల్పం అవుతుంది, మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి, మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మరాత్రి ప్రారంభం అవ్వగానే అవి తిరిగి లయమైపోతాయి. మరలా మరుసటి రోజు బ్రహ్మ పగలు మొదలవగానే అన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటేనూ అలౌకికమైన మరియు ఒక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా ఈ లోకం మాత్రం నిత్యం నశించదు, అంటే ఆ బ్రహ్మలోకం. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమైన సర్వోన్నత లక్ష్యము మరియు దాన్ని చేరుకున్న తర్వాత వ్యక్తి ఈ లౌకిక లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము. సర్వోత్కృష్టైన పరమపురుషుడే అన్నిటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు. ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా. దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది, మరి ఒకటి పునర్జన్మనకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రాహ్మణు గురించి తెలుసుకుని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షియాయన 6 మాసాలలో కృష్ణపక్షంలో దుమ్ర కాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడు ఉంటాయి. తేజవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకు దారితీస్తుంది. ఈ 2 మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు
ఓ పార్థ, ఎన్నటికి మొహమునకు గురికారు. కాబట్టి సర్వదా యోగంలో స్థితుడైనవై ఉండుము. ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దాన ధర్మాలు చేయుట, వీటన్నిటి పుణ్యఫలము కంటేనూ ఎక్కువ ఫలము పొందుతారు. ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు అని అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు 8వ అధ్యాయం గురించి వివరించాడు. ఇంతవరకు చూసినందుకు ఆ తండ్రి ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు.